హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా నాన్న ఎందుకు ఇలా మారిపోయారు పండు అని సిరి అడుగుతూ ఉంటుంది. ఒక మనిషి వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా విహరి బాబు ఇలా మారిపోయారు సిరమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ పరిస్థితులు, ఎవరు ఆ మనిషి అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. నా చెల్లెలు అని పండు చెప్పబోతూ ఉండగా పండు ఆ పేరు ఈ ఇంట్లో వినపడటానికి వీల్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. అది కాదు విహారీ బాబు అని పండు అంటూ ఉంటే పండు ఇంకేం మాట్లాడొద్దు, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ బాబు అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాని, ఎవరి గురించి పండు మామ చెప్తుంటే నాన్న వద్దని అడ్డుకున్నారు అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. సిరి, మీ నాన్న ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పారు కదమ్మా. ఇంకా ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవడం మీ నాన్న వింటే మీ నాన్న కోప్పడతారు. ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసేయమ్మా, వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి యమునంటుంది. సరే నాని అని చెప్పి సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి, ఏమైపోయావు, ఎక్కడున్నావు? వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, వాడికి దూరంగా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావు లక్ష్మి అని చెప్పి యమున తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నువ్వు వాడి నుంచి దూరంగా వెళ్ళావంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నువ్వు ఏ కారణం లేకుండా వాడికి దూరంగా వెళ్ళవని నాకు తెలుసు లక్ష్మి అని చెప్పి యమున తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నువ్వు త్వరలోనే వాడి దగ్గరికి చేరాలని, వాడు మామూలు మనిషి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మి అని యమున తనలో తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. క్రిష్ నిద్ర లేచి, బామ్మ అమ్మ ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. రాలేదురా, నేను కూడా మీ అమ్మ కోసమే ఎదురు చూస్తున్నాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. మోయ, అమ్మ వస్తుందని చెప్పావు, అమ్మ ఇంకా రాలేదు, నాకు భయంగా ఉంది మోయ అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. క్రిష్, భయపడకురా బామ్మ, అక్క ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాను, ఈ ఊరంతా గాలిస్తాను, అక్కను తిరిగి తీసుకొస్తాను, జాగ్రత్త బామ్మ అని హర్ష బామ్మకు చెప్పి వెళ్తూ ఉండగా, మావయ్య నేను కూడా నీతో పాటు వస్తాను, అమ్మను వెతుకుతాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్ అని చెప్పి హర్ష అంటాడు. ఇక హర్ష క్రిష్ ఇద్దరూ కలిసి లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక హర్ష, అక్క ఎక్కడున్నావక్క అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. క్రిష్ కూడా అమ్మా ఎక్కడున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు రౌడీలు లక్ష్మిని బంధించి ఉంచుతారు. మా అక్కను పోలీసులకు పట్టించారు కదవే, మా అక్క బిజినెస్ని దెబ్బతీశారు కదవే, నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి రౌడీలు లక్ష్మిని అంటూ ఉంటారు. అన్న, దీన్నైతే కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం, కానీ దీన్ని శిక్షించడానికి వడ్డీ శకుంతలక్క లేదు కదా, వడ్డీ శకుంతలక్క పోలీసుల దగ్గర ఉంది, అక్క పోలీసుల నుంచి ఎప్పుడు బయటికి వస్తుందో ఏంటో అని పక్కన ఉన్న రౌడీ అంటూ ఉంటాడు. మరి ఏం చేయమంటావురా, అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఈ విషయాలన్నీ అని ఒక రౌడీ అడుగుతూ ఉంటాడు. అన్న, ఈ పిల్ల చూస్తుంటే పెటపెటలాడిపోతుంది, దీని పని మనం పడదామా అని రౌడీ అడుగుతూ ఉంటాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని ఒక రౌడీ అంటూ ఉంటే, అన్నా కాదనకన్నా ప్లీజ్ అన్నా అని చెప్పి పక్కనున్న రౌడీ బ్రతిమలాడుతూ ఉంటాడు. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది, దీని అంతు చూడాలంటే, ఇంకొకసారి ఇది మన జోలికి రాకుండా ఉండాలంటే దీన్ని మనం వాడుకోవాలరా అని రౌడీ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న లక్ష్మి భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. రేయ్, నువ్వు బయటుండు, మొదట నేను పని పూర్తి చేసొస్తాను అని రౌడీ అంటూ ఉంటాడు. అన్న, ముందు నేను అని ఒక రౌడీ అంటూ ఉంటాడు. నీకంటే ముందు నేనే ఇక్కడికి వచ్చాను, నేనే నీకంటే వయసులో కూడా పెద్దవాడిని కాబట్టి ముందు నేను పని పూర్తి చేస్తానురా అని రౌడీ అంటూ ఉంటే, సరే అన్న కానివ్వు అని చెప్పి పక్కనున్న రౌడీ అంటూ ఉంటాడు. ఇక ఒక రౌడీ వెళ్ళి బయట నుంచుంటాడు. మరొక రౌడీ లక్ష్మి వైపు కోరగా చూస్తూ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. లక్ష్మి భయంతో రౌడీల వైపు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు హర్ష క్రిష్ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. మావయ్య, ఇప్పటికే చాలా వెతికాము, ఎక్కడా కూడా అమ్మ కనిపించలేదు, అమ్మ ఏమైపోయి ఉంటుంది అని క్రిష్ కంగారు పడుతూ ఉంటాడు. ఒరే క్రిష్, నాకు కూడా అదే అర్థం కావట్లేదురా, అక్కను ఆ వడ్డీ శకుంతల ఎత్తుకుపోయింది అనుకోవడానికి ఆ వడ్డీ శకుంతల కూడా బయటలేదు, పోలీసుల దగ్గర ఉంది, అక్కను ఎవరెత్తుకుపోయి ఉంటారో ఏంటో ఏం అర్థం కావట్లేదురా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. మావయ్య,
నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెతుకుతాను అని చెప్పి క్రిష్ అంటాడు. సరే క్రిష్, జాగ్రత్త అని చెప్పి హర్ష అంటాడు. ఇద్దరూ కూడా వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అప్పుడు క్రిష్కి కారులో విహారీ వెళ్తూ కనిపిస్తూ ఉంటాడు. క్రిష్ విహారీని చూసి, బ్యాట్మెన్ అమ్మను సేవ్ చేస్తాడేమో, బ్యాట్మెన్కి ఒక మాట చెప్తాను అని చెప్పి క్రిష్ మనసులో అనుకొని బ్యాట్మెన్ బ్యాట్మెన్ అని పిలుస్తూ ఉంటాడు. విహారీ క్రిష్ మాటను వినిపించుకోకుండా చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఒక రౌడీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి, ఏయ్ సిరి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు సైలెంట్గా ఉంటే పని పూర్తి చేసుకోగానే నిన్ను వదిలిపెడతాము. ఆ తర్వాత నీ జోలికి మేము రాము, మా జోలికి నువ్వు రావద్దు. ప్లీజ్ అరవకు, గోల చేయకు అని చెప్పి రౌడీ లక్ష్మి దగ్గరకు వెళ్తాడు. లక్ష్మి భయం భయంగా రౌడీ వైపు చూస్తూ ఉంటుంది. నేను కూడా మీకులాగానే మనిషిని. నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ వడ్డీ శకుంతల అక్క దగ్గర ఉండటం వల్ల ఈ జుట్టు ఇలా పెంచుకున్నానే కానీ నేను మనిషినే, భయపడకు, ప్లీజ్ కోఆపరేట్ చెయ్యి అని చెప్పి రౌడీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తాడు. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలిపెట్టు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ సిరి, కాదనకు సిరి, నువ్వు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశావు. నిన్ను రేప్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. నిన్ను అనుభవించాలంటే అదృష్టం ఉండాలి అని చెప్పి రౌడీ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వద్దు, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్ అని లక్ష్మి మొత్తుకుంటూ ఉంటుంది. కాదనకు సిరి, ప్లీజ్ అని చెప్పి రౌడీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చేతికి ఉన్న కట్లను ఊడదీసి లక్ష్మికి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. లక్ష్మి రౌడీని నెట్టేసి పారిపోబోతూ ఉండగా రౌడీ లక్ష్మిని గట్టిగా వెనక్కి లాక్కొచ్చి నెట్టేస్తాడు. ఏంటే, మంచిగా రిక్వెస్ట్ చేస్తుంటే మా మాటను కాదని లెక్క చేయకుండా నన్నే కొట్టి పారిపోదామనుకుంటున్నావా? నిన్ను బలవంతంగా ఆగం చేస్తాను. నీ జీవితం పైన చెడిపోయిన ఆడది అని ముద్ర వేస్తాను అని రౌడీ కింద పడిపోయిన లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి మీద పడి లక్ష్మిని రేప్ చెయ్యబోతూ ఉండగా లక్ష్మి దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని రౌడీ తల మీద కొట్టేస్తుంది. ఒసేయ్, నన్నే కొడతావా అని రౌడీ లక్ష్మిని బలవంతంగా రేప్ చేయబోతూ ఉంటాడు. ఇక లక్ష్మి మరొకసారి రౌడీని గట్టిగా నెట్టేసి డోర్ ఓపెన్ చేసుకొని పారిపోతూ ఉంటుంది. ఇంతలో బయట కాపలాగా ఉన్న రౌడీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. లక్ష్మి దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని ఆ రౌడీని కూడా కొట్టేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. త్వరగా పదరా, అది తప్పించుకొని పారిపోతుంది. ఈరోజు అది ఎట్టి పరిస్థితిలో తప్పించుకోకూడదు. అది దాని జీవితం మన చేతుల్లో నలిగిపోవాల్సిందే అని రౌడీలిద్దరూ కూడా లక్ష్మి వెంట పడుతూ ఉంటారు. ఇక మరోవైపు క్రిష్ పరిగెత్తుకుంటూ బ్యాట్మెన్ అంటూ విహారీ కారు వెనక పరిగెడుతూ ఉంటాడు. విహారీ అప్పటికి కూడా చూసుకోకుండా చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రౌడీల నుంచి తప్పించుకొని లక్ష్మి పరిగెత్తుకుంటూ క్రిష్ ఉన్న వైపు వస్తూ ఉంటుంది. క్రిష్ లక్ష్మిని చూసి అమ్మా అని చెప్పి సిరిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. క్రిష్ క్రిష్ అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటే, అమ్మా నీకేం కాలేదు కదా, ఏమైపోయావమ్మా, రాత్రంతా నీ కోసం వెతికానమ్మా అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, నాకేం కాలేదు, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రౌడీలు తరుముతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. రౌడీలు తరుముతున్నారా? ఎవరమ్మా వాళ్ళు? నువ్వు రౌడీలకు భయపడుతున్నావా? నువ్వు సూపర్ ఉమెన్ కదమ్మా అని చెప్పి క్రిష్ అంటాడు. ఒరే క్రిష్, వాళ్ళు మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదరా, అసలే ఈ చుట్టుపక్కల ఎవరు జనాలు కూడా కనిపించట్లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి క్రిష్ ఇద్దరు కూడా రౌడీల నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటారు. అమ్మా, ఆ రౌడీలు నిన్నేమైనా చేశారా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, వాళ్ళ నుంచి తప్పించుకున్నాను, వాళ్ళు నన్నేం చేయలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలు లక్ష్మి వెనక పడుతూ ఉంటే లక్ష్మి క్రిష్ ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక మరోవైపు హర్ష అక్క అక్క అని చెప్పి చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటే విహారీ హర్షను చూస్తాడు. వెంటనే కార్ ఆఫ్ చేసి హర్ష దగ్గరకు వెళ్ళి, హర్ష ఏంటి ఇక్కడ నువ్వు ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సార్ సార్, మా అక్క రాత్రి నుంచి కనిపించట్లేదు సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. కనిపించట్లేదా? ఏమైంది హర్ష అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఆ వడ్డీ శకుంతల బండారం బయట పెట్టడం కోసం నేను మా అక్క క్రిష్ ముగ్గురం కలిసి ఆ వడ్డీ శకుంతల వంట చేసే దగ్గరకు వెళ్ళాము, వీడియో తీసాము, వంట చేశాం సార్. ఆ తరువాత రౌడీలు మమ్మల్ని కనిపెట్టడంతో రౌడీల నుంచి తప్పించుకోవడానికి ముగ్గురం కూడా 3 దిక్కుల్లో వెళ్ళాం సార్. నేను క్రిష్ ఇంటికి వెళ్ళామే కానీ మా అక్క ఇంటికి రాలేదు అని హర్ష చెప్తూ ఉంటాడు.
హర్ష, అంటే నిన్న నుంచి మీ అక్క ఇంటికి రాలేదా? పద వెళ్ళి వెతుకుదాం అని విహారి అంటాడు. పదండి సార్ అని చెప్పి హర్ష అంటాడు. హర్ష, విహారి ఇద్దరూ కలిసి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. హర్ష, మీ అక్క ఎలా ఉంటుంది? మీ అక్కను నేను ఎలా గుర్తుపట్టాలి? ఎక్కడైనా కనిపిస్తే కార్ ఆఫ్ చేస్తాను అని విహారి అడుగుతూ ఉంటాడు. మా అక్క ఫోటో నా ఫోన్లో ఉన్నట్టుంది, చూపిస్తాను ఉండండి సార్ అని చెప్పి హర్ష అంటాడు. ఇక హర్ష ఫోన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ లక్ష్మి ఫోటో కనిపించకపోవడంతో, సార్ మా అక్క ఫోటో కనిపించట్లేదు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష, మీ అక్క ఇంటికి ఏమైనా వచ్చిందేమో, ఒకసారి ఫోన్ చేయపోయావా అని విహారి అంటాడు. బామ్మ దగ్గర ఫోన్ కూడా లేదు అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. సరే ముందైతే ఇంటికి వెళ్ళి మీ అక్క ఇంటికి వచ్చిందేమో తెలుసుకుందాము అని చెప్పి విహారి అంటాడు. సరే సార్ అని చెప్పి హర్ష అంటాడు. హర్ష, విహారి ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు లక్ష్మి, క్రిష్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తారు. బామ్మ లక్ష్మిని చూసి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ సిరి, నీకేం కాలేదు కదా, ఏమైపోయావే రాత్రంతా అని అడుగుతూ ఉంటుంది. బామ్మ, రౌడీలు రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారి కారు వచ్చి ఆగుతుంది. రండి సార్ లోపలికి వెళ్దాం, మా అక్క ఇంటికి వచ్చిందో లేదో తెలుసుకుందాం అని హర్ష విహారిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. రామ్మ వచ్చి కూర్చో, మంచినీళ్ళు తాగు అని బామ్మ లక్ష్మికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక విహారి లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటాడు. విహారి లక్ష్మి వైపు చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.